నేను డాక్టర్ని సార్. ముందు వెనక నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఏదో చిన్న ప్రాక్టీస్ పెట్టుకున్నాను. ఈ టెన్నిస్ నా హాబీ. వెరీ గుడ్. అయితే డాక్టర్ కమ్ ప్లేయర్ అనమాట. ఇందాక కొంచెంసేపు నీ ఆట చూశాను కదా, నీ స్ట్రోక్ లో మంచి ప్రొఫెషన్స్ ఉందయా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అన్ని పెట్టేసినట్టే కదా? డిన్నర్ రెడీ. అన్ని వడ్డించావా? చికెన్ కూడా వడ్డించు. బైది బై ఈయనెవరు? నువ్వు కూడా డాక్టరేనా? కాదండి, విజయవాడలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. వ్యాసాలు ఫీచర్లు అవి రాసి పత్రికలకు పంపిస్తున్నాడు. జర్నలిజం వెరీ ఇంట్రెస్టింగ్. బైది బై ఈ పేరేమిటన్నావు? నా పేరు మోహన్ సార్. చూడు మిస్టర్ మోహన్, జర్నలిస్టులు పత్రికలు అంటే వెనకటి రోజులు ఉన్నాయా? ఎలాంటి జర్నలిస్ట్ ఉండేవాళ్ళు, ఎలాంటి పత్రిక ఉండేవి? ముట్టూరి కృష్ణారావు గారు ఆయన సంపాదకం కోసం కొనేవాళ్ళం కృష్ణ పత్రిక. అవును సార్, ఆ ఎడిటోరియల్ సరే నేను చదివాండి. చదివావు కదా, మరి వాళ్ళ జర్నలిజం ఏమిటి? పలానా ఎంకాయ కొంకాయ పులుసు ఇష్టం, పలానా సోరేక సొరకాయ ఇప్పుడు ఇష్టం. ఇదే చి అయ్యో అవునండి. ఇదయ్యా వరుస. తిండి తిన్నవరు నిద్రపోయేవారు. హలో, ఎస్, అలాగే ఆ చెక్ బుక్ పంపించు, సైన్ చేసి పంపిస్తాను. బైది బై ఆ భీమా అండ్ కంపెనీ ₹1,00,000 బిల్లు పాస్ అయిందా? వెరీ గుడ్. దట్స్ ఆల్ రైట్. మిస్టర్ మోహన్, ఇదివరకైతే ఇదో కంపెనీ పేరు, ప్రతిష్ట, మర్యాద ఇవి చూసేవాళ్ళు. ఇప్పుడు వ్యాపారంలో డబ్బు తప్ప ఇంకోటి లేదయ్యా. అదేంటి పెరిగేసుకోవే? కొంచెం పెరిగిపోయిందండి. చాలా చక్కటి డిన్నర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ ప్రిపరేషన్స్ అన్ని ఆపరా బాబు, పుసిరి కాకండి. ఇప్పటికే సీన్ పెరిగిపోయింది. పడదాకా తెలియని కాలికం అదే కదా. అవరాజయ్య ఉందా? జ్ఞాపకం ఇవ్వని. సరే ఇవ్వు. ఏమిటో థ్యాంక్ యూ అయిపోయింది రికార్డులాగా. మంచి గుడ్ నైట్. వస్తాను సార్. గుడ్ నైట్. రైట్. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? అవునన్నా, నేను వీటిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. రాంగ్ నంబర్. రాంగ్ నంబర్. నువ్వు చెప్పేది కూడా నాకు అలాగే అనిపిస్తుందమ్మా. నా నిర్ణయం మీకు తప్పుగా అనిపిస్తోందేమో కానీ నేను కోరుకున్నది తప్పు కాదని నా నమ్మకం నాన్న. ఏమిటి నాన్న, ఇందాక నుంచి చూస్తున్నాను. ఎంతసేపు చెదిరిపోయిన దంపతుల గురించి మాట్లాడతారే కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్న దంపతుల గురించి మాట్లాడరే. దెబ్బతిన్న కాపురాల గురించి మీకు తెలిస్తే మీలాంటి వాళ్ళ నమ్మకాల మీద దెబ్బతీసే కాపురాల గురించి నాకు తెలుసు. నాన్న, మీ వ్యాపారంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయాల్ని మీరు క్షణాల్లో తీసుకున్నా వాటి వల్ల లాభమే పొందారు కానీ నష్టపోలేదుగా. మీ రక్తం పంచుకు పుట్టిందాన్ని. ఈ నిర్ణయాన్ని నేను త్వరలోనే తీసుకున్నాను. దానివల్ల నష్టపోతానని మీరెందుకు అనుకుంటున్నారు నాన్న? చిన్నదాన్ని, మీకు నేను పాఠాలు నేర్పుతున్నాను అని అనుకోవద్దు. కొన్నాళ్లు పోయాక అంతస్తుల తేడా తల ఎత్తి మా కాపురం విడిపోతుందనే కదా మీ అనుమానం, భయం. మేమిద్దరం ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాను నాన్న. ఏరీ కోరి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నదాన్ని. నా నిర్ణయానికి నేను బాధపడే రోజు రానే రాదు. మా ఇద్దరి మధ్య ఏ కలతలు రావని నేను హామీ ఇస్తున్నాను నాన్న. మాట్లాడరే నాన్న.
మమ జీవన హేతున కంఠే భద్రాని శుభగే సంజీవ బాబు ఏం లేదు బాబు, చదువుకున్నవాడివి, మనుషుల మనస్తత్వాలు తెలిసిన వాడివి. చిన్నతనం వల్ల నా బిడ్డ ఎప్పుడైనా ఏదన్నా తప్పు చేస్తే కడుపులో దాచుకుంటావు కదా. బావగారు, విజయ్ నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. విజయ్ తప్పు చేసే పరిస్థితి, నేను కోపగించుకునే అవసరం రావనే నమ్మకం. గుడ్, వెరీ గుడ్. ఐ విష్ ఇట్. నువ్వు జీవితాంతం ఈ మాటే చెప్పగల స్థితిలో ఉండాలయ్యా. అమ్మా ఇదిగో తీసుకో. ఏమిటన్నా ఇది? మీ అమ్మే బ్రతుకుంటే ఘనంగా సారీ అది పెట్టి నేను పంపించుండేది. మరి ఏం చేయాలో ఏం కావాలో నాకైతే తెలియదే. అందుకని చెక్ బుక్ ఇస్తున్నాను. అవసరమైన డబ్బు డ్రా చేసి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కో. అబ్బే వద్దు నాన్న. ఏమ్మా, చిన్నప్పుడు నేను తెచ్చిన గౌన్లు పుస్తకాలు తీసుకునేదానివిగా. అఫ్ కోర్స్ పెద్దాను అయ్యావు, నీకు కావాల్సిన భర్త నువ్వు తెచ్చుకున్నావు అనుకో. ఈ నాన్న ఇస్తున్న చిన్న పుస్తకాలైనా తీసుకోమ్మా. అమ్మ కదా తీసుకో. ఏమిటయ్యా మీటింగ్ అని ఇప్పుడు చెప్తే ఎలాగయ్యా? నాన్న ఇది కదండి, నేను మా అమ్మాయిని తీసుకుని మెడ్రాస్ వెళ్తున్నాను. నువ్వు అయితే ఏమిటి చైర్మన్ గారు వస్తున్నారా? బాబా ప్రాణం తీస్తారు కదా ఇలాగ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అయితే. ఓకే అమ్మా, బ్యాంక్ మీటింగ్ ఏంటమ్మా, మన పేపర్ వచ్చిందని ఎక్కడో పడేసా, నేను మర్చిపోయిన వాళ్ళని. నేను తప్పకుండా మీటింగ్ ఉండాలి. చైర్మన్ గారు వస్తున్నారు కదా. ఐఎమ్ సో సారీ. బాబు మీరు బయలుదేరండి. నాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే నరసయ్య, అమ్మా. నాన్నగారికి మందులు జాగ్రత్తగా ఇస్తూ ఉంటాను. అలాగమ్మా. వాడా బడుద్దాయి, 4 రోజులకు ఒకసారి వాడు పడకేస్తాడమ్మా. వాడికి మందులు నేనిచ్చే అవసరం లేకుండా ఉంటే అదే 10,000. నాన్న వెళ్ళొస్తాను నాన్న. ఏమిటమ్మా అది? ఎందుకు? చూడు చూడమ్మా, నువ్వు మరొక ఇంటికి మహారాణి వెళ్తున్నావు. ఉరుకు. ఏముందమ్మా, ఆఫ్టర్ ఆల్ 100 మైళ్ళు 3 గంటల ప్రయాణం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను. వెళ్ళొస్తాం మామగారు. మంచిది బాబు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అవును అయ్యగారు, రైల్లో వస్తున్నారా బస్సులో వస్తున్నారా? నడిచి వస్తున్నారు. మోకం చూడు, దర్జాగా చిన్న కార్లు వస్తారే. అయ్యగారు మామగారు లేరు, తెగ ఉన్నవాళ్ళంట్లే. ఇవాళ కూడా తాగొచ్చావా? నేను తాగలే, అతను దబాండా లేదు నా మీద రిచ్చ తాగేసింది. చాలే, శుభమా అంటూ అయ్యగారు పెళ్లి చేసుకొని జంటగా ఇంటికి వస్తే సిగ్గు లేకపోతే సరే ఇవాళ కూడా తాగొచ్చాడు. ఆ మాటకు వస్తే ఇయ్యాలే తాగాలి. అసలు ఇవాళ యశ్వంటి రోజు. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న అయ్యగారు హాయిగా పెళ్లి చేసి వస్తున్నారు. ఆ సమయంలో అయ్యగారు గలాసులు ఎగరేసేసాను. అవునా, నాకు తెలియక అడుగుతాను. ఇలా రిక్షా తొక్కిన డబ్బంతా తాగి తందనాలు ఆడితే ఇల్లడా గడుస్తుంది అనుకున్నావు? నన్నేనా? నిన్నే. నా సంపాదన నా ఇష్టంగా తాగుతాను, తాగేస్తాను, నీకేంటి మధ్యలో? ఆయన ఇల్లు కలపడానికి నీ కూరలు పుట్ట కొని పెట్టాను కదా. నీ సంపాదన ఏ రంకుమణి పడుతున్నాను. మాట్లాడుతున్నాడు. ఒరే ఇదిగో రెక్కలు ముక్కలు అయ్యేటట్టు కష్టపడి నేను సంపాదించుకొని నన్ను ముట్టుకొని రక్కమొక్కలు అడుగుతావా? నీ హ్యాండ్ మరి ఇరిగిపోను, నీ బండి దగ్గర ముక్కలు ముక్కలు. నీ కూరల పుట్ట ముక్కలు, నీ కూరలన్నీ కుళ్ళిపోను. ఏమి ఏంది నన్ను లారీ ఎక్కడ
రాజాలాగా విమానాన్ని గుర్తుగా పోతే నువ్వు మీ పుట్టింటికి పోతే నేను మా అత్తారింటి మనకు మంచి కాలక్షేపం విజయ. వాడు లింగయ్య అని రిక్షా తొక్కుతాడు. అది వాడి పెళ్ళాన్ని రక్తి కూరలమ్ముతుంది. పొద్దుపోయేసరికి ఇద్దరు కాట్ల కుక్కల్లా దెబ్బలాడతారు. తెల్లారేసరికి రాజీ పడిపోతారు. వాడికి ఇష్టమైంది అది వండి పెడుతుంది. దానికి ఇష్టమైనవన్నీ వాడు కొనుక్కొస్తాడు. నేను లింగండి. ఇది నా వైపు రక్త అండి. కుడికాలు పెట్టండి. ఇదే విజయ మన ఇల్లు. బాగుందా? ఓ గౌరమ్మ రారా. అమ్మగారేనా? మా తల్లి సందన బొమ్మలా ఉండాలయ్యా. ఇందమ్మా ఈ పూలు తీసుకోండి. తీసుకో విజయ. గౌరమ్మని మన హాస్పిటల్ ముందు పువ్వులు అమ్ముతుంది. అయ్యగారి పెళ్లికి రెక్కలు ముక్కలు చేసుకుని ఇదైపోవాలనుకున్నాం. ఇదేడు బాబు, కట్టే కొట్టే తెచ్చే అన్నంత సునాయాసంగా తెచ్చుకున్నారు అమ్మగారిని. బాబు మా ఇద్దరులాగా మీరు కూడా లవ్ పెళ్ళి ఏంటండి? బాబు గారు మాకు పప్పని ఎప్పుడు పెడతారండి? పప్పన్నావా? అమ్మగారు వచ్చారుగా, ఇక నుంచి నిత్య కళ్యాణము పచ్చ తరుణం. ఇవన్నీ ఎందుకయ్యా? మీరు ఇంకేం మాట్లాడదు బాబు. ఇవాళ ఎటువంటి రోజండి. బుట్టెడు పూలు బిందెడు పాలు కావాల్సిన రోజు బాబు. అందుకే విమానంలో నా రిక్షా మీద వెళ్ళిపోయి పూల గౌరిని పాల లక్ష్మిని తీసుకొచ్చాను బాబు. ఏ గుమ్మడికాయ, రిక్షా చాపు కట్టిన అట్లా బిర్ర బిగుసుకుని నిలబడిపోతానంటే మనం ఎందుకు ఇక్కడ? అదే పదం పదండి 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 పదండి. ఏమిటి ఏమిటి? మీ పెళ్లి పెదంటే మాకు ఫారం కొట్టేయాలని. వారున్నా Thank you.